ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మీ అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలో 2వ శనివారం మనమందరం ఈ రీతిగా కూడి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మీరు స్పందిస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అదే రీతిగా మీ అందరికీ మెండైన దీవెనలు మేము ప్రభు పేరిట పలుకుతున్నాము. మనమందరము ఈ యొక్క రీతిగా కొద్దిసేపు దేవుని యొక్క ఆరాధనను పాటలతో కొద్దిసేపు మనము దేవుని ఆరాధించిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి TWC చర్చ్ పాస్టర్ అయినటువంటి కాటం రెవరెండ్ డాక్టర్ సునీల్ లైనల్ గారు మన మధ్యలో వాక్యాన్ని విత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క లైవ్ స్ట్రీమ్ ఈరోజు ప్రీమియర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈవినింగ్ మరి ఒక వర్షిప్ నిమిత్తమై వేరే ప్రాంతానికి వెళ్తున్నాము. సో మీరు మా గురించి ప్రార్థన చేయండి. పిల్లర్స్ వర్షిప్ బ్యాండ్ ఒక చోట వర్షిప్కి వెళ్తున్నది. సో మీ యొక్క ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి. అదే రీతిగా మీ యొక్క అనుదిన ప్రార్థనలలో మా యొక్క ప్రయాణాల గురించి, మా యొక్క చేసే పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, యూ డూ షేర్ దిస్ లైవ్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ రియల్లీ బ్లెస్డ్, డూ షేర్ యువర్ టెస్టిమనీస్. మీ జీవితంలో ఏదైనా కార్యం జరిగితే మాతో షేర్ చేసుకోండి. వి లవ్ టు హియర్ దట్ వన్. అండ్ లెట్స్ ఆల్ వర్షిప్ హిమ్. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, ద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, ద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. Hallelujah, Hosanna, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hosanna, Hallelujah, Hosanna. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, ద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. Hallelujah, Hosanna, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hosanna, Hallelujah, Hosanna. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, ద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా.
అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. ఇస్సాకు విధేయుడై విత్తనము వేయగా నూరంతల ఫలమిచ్చావు. ఇస్సాకు విధేయుడై విత్తనము వేయగా నూరంతల ఫలమిచ్చావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. యాకోబును విడువక నిత్యము నడిపించి దినదినము హెచ్చించావు. యాకోబును విడువక నిత్యము నడిపించి దినము హెచ్చించావు. శతమా యాకోబును విడువక నిత్యము నడిపించి దినదినము హెచ్చించావు. నిన్న నేడు రేపు నిరంతరం నా సర్వం నీవే యేసు. నా నేడు రేపు నిరంతరం నా సర్వం నీవే యేసు. హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. ఇస్సాకు విధేయుడై విత్తనము వేయగా నూరంతల ఫలమిచ్చావు. యాకోబును విడువక నిత్యము నడిపించి దినదినము హెచ్చించావు. నిన్న నేడు రేపు నిరంతరం నా సర్వం నీవే యేసు. చెప్తామా? నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. ఓ హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా.
యేసయ్యా, నీ యొక్క నామములో తండ్రి మేము ప్రార్థన చేయించున్నాం ప్రభువా. ఏ నామములో సృష్టి అంతా సృజించబడును, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడును, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదము, నీ నామమే నా జయము. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల రంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంచును నీ నామము ఎదుట. సాటిలేని నామము స్వస్థపరచే నామము, సాటిలేని నామము స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదము, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదము, నీ నామమే నా జయము. మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును నీ నామము ఎదుట. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము, శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము. ఈ నామమునే ధ్వజముగా పైకెత్తెదము, నీ నామమే ఆధారము. నీ నామమునే
ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా ఆశ్రయము. హెచ్చించబడునుగాక నీ నామము యేసయ్యా. కీర్తించబడునుగాక నీ నామము యేసయ్యా. హెచ్చించబడునుగాక నీ నామము యేసయ్యా. కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా. నీ నామముగా పై నామముగా నీ నామము పై నామముగా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదము. నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే జయము. మహాపరిశుద్ధుడ గొప్ప తండ్రి దేవా, మీకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి మేము ప్రార్థన చేయించున్నాం ప్రభా. మీ యొక్క నామంలో తండ్రి మేము అడుగుచున్నాము తండ్రి. మీ యొక్క నామమునకు ఘనత తండ్రి. మీ యొక్క నామము ఎదుటి ప్రతి ముఖాలు వంగాలి తండ్రి. మీ యొక్క నామము తండ్రి ప్రభా, ప్రతి ఒక్క నాలుక మీ యొక్క నామముల తండ్రి మీ యొక్క ఘనత పలకాలి తండ్రి. ప్రభా, మీరు మేము చేస్తున్న ప్రతి విషయాలు, మా యొక్క జీవితాల్లో జరిగించిన ప్రతి విషయాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. Father, we come to your presence, Lord. Father, we submit this worship to you, Lord, Father. ప్రభా, మేము మీ దగ్గర నుంచి దూరం వెళ్తుంటే కనుక తండ్రి, మీరు మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి. మీరు తండ్రి మా యొక్క జీవితంలో కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటున్నాం ప్రభావం. మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. మా యొక్క జీవితాల్లో మీరు వాక్యం ద్వారా మాట్లాడమని మేము అడుగుతున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి మా యొక్క ఈ యొక్క వర్షిప్ని తండ్రి మీ యొక్క పాద సన్నిధికి తీసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క సన్నిధికి పైన ధూపం వల్లందని భావిస్తూ మా ప్రార్థనకు జవాబు దొరికిందని విశ్వసిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు మనల్ని వాక్య ధ్యానంలోనికి నడిపించడానికి ట్వంటీ వర్షిప్ సెంటర్ లీడ్ పాస్టర్ అయినటువంటి కాటం రెవరెండ్ డాక్టర్ కాటం సునీల్ లైనల్ గారిని ఆహ్వానిస్తాం. అద్వితీయుడును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, దేవుని ఉచితమైన కృపను బట్టి నూతన సంవత్సరము 2024 సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. దేవుని మహాకృపను బట్టి గత కాలమంతా ఆయన యొక్క కృపారెక్కల నిండా మనల్ని కాచి కాపాడి 2023 సంవత్సరం అంతా అనేకమైనటువంటి ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఆటంకాల్లో నుండి, అవమానాల్లో నుండి, అనారోగ్యం నుండి తప్పించి సురక్షితముగా క్షేమముగా 2024 సంవత్సరంలో ప్రభు ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొంతమంది మరి 2023 సంవత్సరంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు మరి భరించి ఉండవచ్చు, అనారోగ్యం పాలయ్యి ఉండొచ్చు. అయినప్పటికీ ప్రభు ఈ 2024 సంవత్సరంలో ఒక ప్రశస్తమైనటువంటి వాగ్దానం మీకు దయచేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నేను ఎన్నుకున్నటువంటి వాక్యం ఏంటంటే, ప్రభు మరి ప్రవచన రూపంగా 2023 సంవత్సరం చివరిలో మరి ఈ 2024 సంవత్సరంలో మేము అడుగు పెడతా ఉన్నాం. ప్రభా, ఈ 2024 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి సంరక్షించాలి. మా చేయి పట్టుకొని మమ్మల్ని చక్కగా 2023 సంవత్సరం దాటించి 2024 సంవత్సరంలో మీరు అడుగు పెట్టించాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం అందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. కొద్ది నిమిషాలు దైవ వాక్య ధ్యానం చేద్దాం. సర్వశక్తి మిగులు కనికరం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమున వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. అయ్యా, వేల్పుల్లో మీ వంటి వాళ్ళు లేడు, మీ కార్యములకు సాటైన కార్యములు లేవు. పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు, స్తుతికీర్తనను బట్టి పూజనీయులు. మీకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. యేసయ్యా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణమా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, అభిషేకనాథుడా, మాలో ఉన్నవాడా, ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడా, మమ్మను సరసత్యలోనికి నడుపు సత్యస్వరూపేగా ఆత్మ స్తోత్రం. త్రియేకదేవ, మీ ఘనమైన నామన కొందరములు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి 2024 సంవత్సరం 2వ శనివారం ఈ రీతిగా మీ పాదసన్నిధికి వచ్చుటకు మేమందరము కొద్ది నిమిషములు మీ యొక్క దైవలేఖన భాగాన్ని ధ్యానం చేయడానికి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును ప్రభా మరి మేము తలంచుకోవడానికి, దాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించడానికి, దానిని పొందుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొని ఇచ్చిన వాగ్దానం ప్రభా ప్రతి బిడ్డ జీవితంలోనూ నెరవేరునట్టుగా మీరు ఆశీర్వదించమని అడుగుతారు. ప్రతి బిడ్డ ప్రభ ఈ సంవత్సరం మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని, ఈ యొక్క ఆశీర్వచనపు వాగ్దానాన్ని చేత పట్టుకొని మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ కొరకు గొప్ప సాక్ష్యం ఇవ్వాలి తండ్రి. మీకే మహిమ కలుగును గాక. ప్రతి జీవితంలో ఒక అద్భుత కార్యం, ప్రతి జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానము, మీ యొక్క ప్రేమ ప్రభా ఎడారిలో నదులు ప్రవహించినట్లుగా ప్రభా వారి జీవితాల్లో ప్రవహించాలి తండ్రి. మీకే మహిమ కలుగును గాక. అరణ్యము త్రోవలు కలుగు చేయబడ వారి యొక్క అరణ్య జీవితంలో ప్రభ వారికి ఉన్నటువంటి ఆటంకాలన్నిటినీ తీసివేయండి తండ్రి. ఏ మాత్రము నాకు ఏ తోడు లేదనుకున్నటువంటి ప్రతి బిడ్డకు మీ యొక్క చేతనిచ్చి ప్రభా ఇదిగో నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పి ప్రభా ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంతో బ్రతులాడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను అని చెప్పి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, గత సంవత్సరంలో మీరు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు భరించి ఉండొచ్చు. అనేకమైనటువంటి అనారోగ్యాలు పాలు అయి ఉండొచ్చు. మరి ఎన్నో భరించలేనటువంటి శోధనలు, వేదనలు భరించి ఉండొచ్చు. లేదు, మీరు గత సంవత్సరం అంతా కూడా మరి దేవుని ఉచితమైన కృపను బట్టి దైవ ఆశీర్వచనాలు పొందుకొని ఎంతో సంతోషంగా గడిపి ఉండవచ్చు. అయినప్పటికీ ప్రభు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ దయచేసినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఈ సంవత్సరంలో ప్రతి బిడ్డ ఈ నూతన క్రియని మరి ఈ నూతన క్రియను పొందుకొని దేవుని నామాన్ని స్తుతించి మహింపరచాలని, దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, నీ యొక్క మరి జీవితంలో ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎవ్వరూ నాకు సహాయం లేరు, ఎవరు సహాయం చేస్తారని నీవు ఎదురు చూస్తున్నప్పటికీ, ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల లేకపోతే అనారోగ్యం వల్ల నీవు విసిగి వేసారిపోయినప్పటికీ ప్రభు నీకు మరి చేయించిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు ఆలోచింపరా అని అంటాడు. ఆలోచించాలి ప్రియమైనటువంటి, అది మొలుస్తూ ఉన్నది. ప్రభు ఆల్రెడీ విత్తనం వేశారు. వేసినటువంటి విత్తనం ఏంటంటే నూతన క్రియ, నీ జీవితాన్ని మార్చేటువంటి ఒక నూతన క్రియను ఆయన చేస్తున్నాడు. ఒకవేళ ఈ యొక్క ప్రభు వేసిన విత్తనం మొలిచి అది ఫలిస్తే ఎలా ఉంటుందంటే, అరణ్యంలో త్రోవ కలగ చేయబడుతుంది. అంటే ఎవ్వరు నాకు సహాయం లేరు, నేనొక్కదాన్నే ఉండిపోయాను, నాకు ఎవరు సహాయం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని చెప్పి నువ్వు ఎదురు చూసినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఆ అరణ్యంలో నీకు త్రోవ కలగ చేసేటువంటి వాడు ప్రభు అని చెప్పి సెలవిస్తున్నాడు. అంతేకాదు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితంలో ఏ మేలు లేకపోయినప్పటికీ, ఏ రకమైనటువంటి త్రోవ నీకు కలగకపోయినా, సహాయం చేసేటువంటి వారు ఎవ్వరూ లేకపోయినా, అయ్యో నేను ఒంటరి వాడినని నీవు అనుకున్నప్పటికీ ప్రభు చెప్తున్నాడు, ఆ ఎడారిలో కూడా నదులు పారచేయవాడను నేనే అని చెప్పి ఆయన సహాయం చేయొచ్చు మీ వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి మరి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనం
చేత ఎత్తి పట్టుకోవాలని చెప్పి మనం ఆలోచించాలి. ఈ యొక్క నూతన క్రియ, ఈ యొక్క అద్భుతమైనటువంటి నూతన క్రియ ఏ రీతిగా ఉంటుంది అని చెప్పి మనం కనిపెట్టాలి. ఈ నూతన క్రియ మరి ప్రభు వేసినటువంటి విత్తనం దానంతటా అది మొలిచిపోయి నీ జీవితంలో నూతన క్రియ చేసేస్తుందని చెప్పి అనుకోవడానికి వీలేదు ప్రియమైనటువంటి వారారా. అందుకే అపోస్తులైన పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరైనా నూతన సృష్టిగా మార్చబడాలి అని అంటే వారు క్రీస్తునందు ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే ఆయన అంటాడు, కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. క్రీస్తులో మనం ఉంటే తప్ప మనము నూతన సృష్టిగా మార్చబడమని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తులో ఉండడం అని అంటే ఏంటో మనందరికీ తెలిసి ప్రియమైనటువంటి వాళ్ళ, నీలో ప్రభువుకు ఇష్టం లేనటువంటి కార్యాలు అనేకం ఉంటాయి. అనేక రకాలైనటువంటి తలంపులు, చేతల ద్వారా చేసేటువంటి పనులు, నీవు మరి వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటువంటి పనులు, నీ చూపులతో నీవు చూడకూడనటువంటి అనేకమైనటువంటి పాపాలు, నీ మనసులో నీవు ఆలోచించకూడనటువంటి భయంకరమైనటువంటి పాపాలు, ఇటువంటివి అనేకం నీ జీవితంలో ఉండొచ్చు ప్రియమైనటువంటి. అంతేకాదు ప్రభువుకి ఇష్టం లేనటువంటి అసూయ, ద్వేషం, కలహం, మరి ఇటువంటివి, జీవపడంబం, ఇటువంటివి అనేకం నీ మరి జీవితంలో ఉండొచ్చు. వీటన్నిటిని నీవు విడిచిపెట్టాలని చెప్పి ప్రభువు చెప్తా ఉన్నాడు. అందుకే ప్రభువునందు నీవు ఉంటే మరి నూతన సృష్టి, ఇవన్నీ నీవు విడిచిపెట్టి ప్రభువులోనికి వచ్చి ప్రభువును నీవు స్తుతించి మహింపరిచి, ప్రభా ఇదిగో నాకు వాగ్దానం చేసావు, నూతన క్రియ చేస్తున్నానని అన్నావు, ఇదిగో నేను ఆలోచిస్తున్నాను, ఈ యొక్క విత్తనం మొలకెత్తాలని నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. ఒకసారి ఆలోచించి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక విత్తనాన్ని తెచ్చి భూమిలో మనం నాటామని అనుకోండి, మరి దానికి మరి మంచి మట్టి కావాలి, మంచి సాయిల్ కావాలి. అంతేకాదు ఒక్కొక్కసారి దానికి ఎరువు కూడా కావాల్సి వస్తుంది. అంతేకాదు ప్రాముఖ్యంగా నీటిని దానిలో నీవు వేయాలి. ఆ నీరు వేసినప్పుడు ఆ నీటిని అది పీల్చుకొని ఆ భూమిలో ఉన్నటువంటి ఆ సారవంతమైనటువంటి ఆ సారాన్ని అది తీసుకొని మొలకెత్తి ఫలించి అభివృద్ధి పొంది చక్కని ఫలాలు ఫలిస్తుందని మనందరికీ తెలుసు ప్రియమైనటువంటి వారు. అలాగే నీ జీవితంలో కూడా ఆ నీరు అనేటువంటి పరిశుద్ధాత్మ అనుభవాన్ని నీ జీవితంలో నీవు ప్రవేశపెట్టాలి. ఆ నీరు ఏ రీతిగా అయితే ఆ విత్తనం మొలకెత్తడానికి సహకరిస్తుందో, జీవాన్ని ఇస్తుందో ప్రియమైనటువంటి వారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో అటువంటి కార్యాన్ని చేస్తాడు. ఆ నీరు అనేటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని నువ్వు అప్పచెప్పుకున్నప్పుడు మరి ఆ ప్రభువు నీలో జీవాన్ని ప్రవేశపెట్టి నీలో ఉన్న పాపాలన్నిటినీ బయటికి తోసివేస్తాడని చెప్పి నీవు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి. ఒకసారి విత్తనాన్ని మొలకెత్తడం మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా. విత్తనం మొలకెత్తినప్పుడు అందులో నుండి ఆ మొలకల పైకి వచ్చినప్పుడు ఆ బీజానికి మరి ఆ పక్క ఈ పక్క ఉన్నటువంటి ఆ రెండు ఇలా విడిగిపోయి కిందకి పడిపోతాయి. ప్రియమైనటువంటి వారు రారా, అలాగే నీ జీవితంలో కూడా ప్రభువు వేసినటువంటి ఈ యొక్క విత్తనం మొలకెత్తినప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని అనేటువంటి నీరు నీకు సహాయం చేసేటప్పుడు నీలో ఉన్నటువంటి మరి దేవునికి ఇష్టం లేని ఆ యొక్క పాప సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని ఏ రీతిగా అయితే ఆ మొలకెత్తినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి కవచాన్ని క్రిందకు పడవేస్తాయో అలాగే నీలో ప్రభువుకి ఇష్టం లేని కార్యాలన్నిటినీ నీవు తొలగించుకొని మొలకెత్తి పైకి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాదు యోహాను సువార్తలో మరి ప్రభువు చెప్తాడు కదా, 15వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు ఈ ఫలించేటువంటి నీవు లేకపోతే ఈ మొలకెత్తినటువంటి నీవు ఎవరికి అంటుకట్టబడాలంటే క్రీస్తు ప్రభువుకు అంటకట్టబడాలి. ప్రభువుకు అంటకట్టబడిన తర్వాత నీవు ఫలించే విధంగా ఉండాలి ప్రియమైనటువంటి వారు. మరి నాలో ఫలింపని ప్రతి తీగ అని అంటున్నాడు. ఎవరైతే క్రీస్తు ప్రభువుకు అంటకట్టబడతారో వారు ఫలించకపోతే అది మరి ఆయనలో తీసివేస్తారు. ఎవరు? తండ్రి దేవుడు తీసివేసి దాన్ని అగ్నిలో పారవేస్తారని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వారు. కాబట్టి నీవు ఫలించేటువంటి కొమ్మగా ఉండాలి. అంటుకట్టబడినటువంటి జీవము కలిగినటువంటి ప్రభువులో నీవు ఎదిగినటువంటి జీవం పొందుకున్నటువంటి నీవు
ఖచ్చితంగా ప్రభు కొరకు ఫలించేటువంటి దానవుగా, ఫలించేటువంటి వాడవుగా నీవు ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారు, అందుకు గాను నీలో ఉన్న నిర్జీవ క్రియలన్నిటినీ నీవు విడిచిపెట్టాలి. జీవ సంబంధమైనటువంటి మరి ప్రభు యొక్క వాక్యం నీలో నిత్యము నిలవాలి. ప్రతినిత్యము ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రభు కొరకు నీవు దినదినము బలం పొందుకొని, ఏ రీతిగా అయితే ఈ యొక్క వేరు భూమిలో నుండి ఆ నీరుని పీల్చుకుంటుందో ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నీవు పొందుకోవాలి. అంతేకాదు ఆ పోషకాలన్నీ ఏ రీతిగా ఆ యొక్క కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు ఆకుల నుండి ఆ యొక్క పదార్థము దీనిలోనికి జీవాన్ని తీసుకొస్తుందో ఆ రీతిగా నీవు ప్రియమైనటువంటి చేసేటువంటి ప్రతి పని వల్ల ప్రభువుకు సంతోషం కలిగినప్పుడు, ప్రభువులో నీవు అంటగట్టబడినప్పుడు ఫలించేటువంటి వాడవుగా, ఫలించేటి దానివిగా నీ ఉండి ప్రభువులో మరి శక్తి కలిగి ఎదుగుతావని చెప్పి జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ నీవు ఆలోచిస్తే అప్పుడు ప్రభు అంటాడు, నీవు ప్రభుకి ఇష్టమైనటువంటి దానవుగా, ఇష్టమైనటువంటి వాడవుగా ఉంటే ఆయన అంటాడు, అరణ్యములో త్రోవ కలుగజేస్తానని అంటాడు. ప్రియమైనటువంటి వారలారా, నీ జీవితం అరణ్యంలా మారిపోయినా సరే ప్రభు నీ యొక్క అరణ్యంలో గొప్ప త్రోవను కలుగజేయబోతాడు. ఆ త్రోవ ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్య జీవానికి నడిపిస్తుంది, ప్రభు చెంతకు నడిపిస్తుంది. ఆ త్రోవలో నీకు ఎవ్వరూ సహాయం ఉండకపోవచ్చు, కానీ ప్రభు చేయి నీ చేతిని పట్టుకొని నడిపిస్తుందని నీవు గమనించాలి. ప్రభు యొక్క పాదాలు నీతో పాటు అక్కడ మరి నడుస్తున్నాయని చెప్పి నీవు గమనించాలి. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క దక్షిణ హస్త బలము నిన్ను ఆ త్రోవ గుండా నడిపించి నిన్ను గమ్యాన్ని చేరుస్తుందని చెప్పి నీవు గమనించాలి. అంతేకాదు ఎడారిలో నదులు పారచేతాయంట. ఎడారి ఒక్కసారి వచ్చేస్తే ఏ మాత్రము అక్కడ నీటి చుక్క కూడా దొరకదు. ప్రియమైనటువంటి వారు, అటువంటి భయంకరమైనటువంటి జీవితంలో నాకు అసలు మరి గమ్యమే లేదు, నాకు మరి ఈ జీవితం ఏ రీతిగా తయారైపోతుందని నీవు మరి బాధపడి మదనపడిపోతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఎడారిలో నదులు పారచేస్తానంట. అటువంటి జీవితానికి కూడా ఫలవంతమైనటువంటి, సారవంతమైనటువంటి, నిత్యము నీరు ప్రవహించేటువంటి ప్రదేశంగా ప్రభు మార్చబోతున్నారని ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ మాత్రము జడియద్దు, బెదరద్దు, అదరద్దు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు నీ చేపట్టుకొని ఈ సంవత్సరం అంతా, ఈ 2024 సంవత్సరం అంతా నడిపించబోతా ఉన్నాడు. నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వచనాలు ఆయన ఇవ్వబోతున్నాడని చెప్పి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నానని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఇటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ నీవు విడిచిపెట్టాలి. ప్రేమైనటువంటి వాళ్ళ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన రీతిగా నీవేంటంటే ఈ లోక సంబంధమైనటువంటి అతి శ్రేష్టమైన వాటిని అన్నిటినీ విడిచిపెట్టాలి, వాటన్నిటినీ నష్టంగా నీవు ఎంచుకోవాలి. ప్రభు యొక్క వాక్యమే నీవు ప్రధానమని అనుకోవాలి. నీతిగా జీవించడమే ప్రభు ఏ రీతిగా అయితే ఈ వాక్యంలో, ఈ పరిశుద్ధ దైవలేఖన భాగంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు సెలవిచ్చారో ఆ రీతిగా వాక్యానుసారంగా నీవు నడిచినట్లయితే ప్రభు నిన్ను హత్తుకొని జీవించి నీ జీవితంలో మరి నీ ఎడారి జీవితంలో నదులు పారు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ అరణ్య జీవితంలో చక్కని త్రోవను కలుగజేసి ఆయన ప్రభు చెంతకు నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో మరి భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, మొదటి అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, మరి తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచను. ఒకప్పుడు ప్రభువుకు నీవు దూరంగా ఉండుండొచ్చు ప్రియమైనటువంటి వారా, కానీ నిన్ను నిర్దోషిగా, నిరపరాధిగా ప్రభు తీర్చడానికి సిద్ధపడుతున్నాడు. నీ అరణ్య జీవితంలో ఒక త్రోవను కలుగు చేయబోతున్నాడు. నీ ఎడారి జీవితంలో నదులు పార చేయబోతా ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని బట్టి నీవు నీతిగా నీ పాపాలన్నీ విసర్జించి ప్రభువులో అంటగట్టబడి నీవు ప్రభు యొక్క జీవాన్ని పొందుకొని జీవించేటప్పుడు ప్రభు నీకు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, తన సన్నిధిని నీవు పరిశుద్ధురాలుగాను,
పరిశుద్ధుడుగాను, నిర్దోషుడుగాను, నిర్దోషురాలుగాను ఉండడానికి ఆయన నిలవబెడతా ఉన్నాడని చెప్పి నీవు గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రభువుకు సంబంధించినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికే మరి పౌలు భక్తుడు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. నీవు కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రభువు యొక్క ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని నీవు ఈ సంవత్సరం సంతరించుకొని ఈ వాగ్దానాన్ని అనుభవించి ప్రభు యొక్క మేలును నీ జీవితంలో నీవు పొందుకోవాలనంటే ఖచ్చితంగా లోక సంబంధమైనటువంటి జ్ఞానం విడిచిపెట్టు, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం కొరకు నీవు కనిపెట్టాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం అంటే మనకేంటో తెలుసు. వాక్యం సెలవిస్తుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని నీవు పొందుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో నీవు భయము భక్తి కలిగి మరి ప్రార్థించడం నేర్చుకోవాలి. లోక సంబంధమైనటువంటి ప్రతి పాపాన్ని నీ యొక్క శరీరం నుండి నువ్వు బయటకు పారద్రోలాలి. ప్రియమైనటువంటి వాళ్ళ నీ హృదయంలో ప్రభు కంటే దేనికి ఎక్కువగా స్థానం ఇవ్వకూడదు. నీ హృదయంలో మరి ప్రభువే అన్నిటికీ అధికారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు అప్పచెప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించి నిన్ను నీ గమ్యాన్ని చేర్చే రీతిగా ఆయనకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ రీతిగా నీవు గనక సమర్పించుకున్నట్లయితే మరి తప్పనిసరిగా ప్రభు యొక్క గొప్ప ఆశీర్వచనాలు, ఈ గొప్ప దీవెనలు ఈ సంవత్సరం అంతా నీకు అనుగ్రహించి నిన్ను కాపాడి సంరక్షించి నిన్ను మరి ఆయన హక్కును చేర్చుకొని ఆయన మరి ఈ దీవెనలు అన్ని సమృద్ధిగా నీపైన కుమ్మరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా అటువంటి గొప్ప అనుభవాన్ని నీవు మరి పొందుకొని నీ యొక్క గొప్ప మరి ఆశీర్వచనాలు నీవు పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఆశీర్వచనాలు పొందుకున్న తర్వాత మరి ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే 44వ అధ్యాయం యెషయా గ్రంథము మరి 3-4 వచనాలు మనం చదివినట్లయితే నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అని అంటున్నారు. ప్రియమైనటువంటి నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా ప్రభు ఆశీర్వదించి మరి ప్రశస్తమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కురిపిస్తా అంటున్నాడు. ఎండిన నీ బ్రతుకును సారవంతమైనటువంటి బ్రతుకుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్నే కాదు నీకు పుట్టిన నీ సంతతిని అంతటిని ఆశీర్వదించి ఆయన గొప్పగా దీవించి ఆయన నిమిత్తం ముద్ర వేయబడినటువంటి జనాంగంగా, ఆశీర్వదింపబడినటువంటి జనాంగ గొప్పగా ఆయన ఆశీర్వచనాలు పొందుకొని ఆ యొక్క అనుభవాన్ని నీవు కలిగి ఉన్నటువంటి దానివిగా, కలిగి ఉన్నటువంటి వాడుగా ప్రభు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా ఉండడానికి నీవు సిద్ధమా? ప్రియమైనటువంటి ఒకవేళ నీవు ఆ రీతిగా ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఈ వాక్యానుసారంగా జీవించి ప్రభు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని నీవు పొందుకోవాలనంటే ఖచ్చితంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ప్రియమైనటువంటి వారా ఇదే అనుకూలమైనటువంటి సమయం, మరి ఇదే ప్రశస్తమైనటువంటి సమయం. నీవు గనక ప్రభువులో చక్కగా అంటుకట్టబడి మరి ఫలించేట్లయితే తప్పనిసరిగా మరి నూరంతలుగా ఫలిస్తావు. ప్రియమైనటువంటి వారు అంతేకాదు ఒకవేళ నువ్వు ప్రభువులో సరిగ్గా ఫలించలేకపోతే మరి నీవు తీసివేయబడతావని వాక్యం చెప్తుంది. తప్పనిసరిగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. మరి తప్పనిసరిగా నీవు ఫలించేటువంటి దానవుగా, ఫలించేటువంటి వాడుగా ప్రభు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారు అలాగుండడానికి నిన్ను నీవు సమర్పించుకొని ప్రభువుకి నిన్ను నీవు అప్పచెప్పుకొని మరి ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఆశీర్వించడానికి. మరి ఆ ఆశీర్వచనాలు పొందుకోవడానికి నీవు కూడా సిద్ధంగా ఉన్నావా? ప్రియమైనటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే నీవు కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావాలని చెప్పి మనందరం కనిపెడదాం. ప్రియమైనటువంటి అటువంటి గొప్ప ఆశీర్వచనం ఈ 2024 సంవత్సరం అంతా ప్రభు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అనుగ్రహించాలని చెప్పి కోరుకుందాం. ప్రియమైనటువంటి వాడా మా పరలోకపు తండ్రి, అయా గొప్ప దేవుడు తండ్రి, వేల స్తోత్రాలు. అడగక మునిపే మాకు అనేకమైనటువంటి వరములను దయచేసేటువంటి గొప్ప దైవమా, మీ ఘనమైన నామన కొందరములు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీవు దర్శించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ప్రతి బిడ్డ చక్కగా నీలో అంటుకట్టబడి ఫలించేటువంటి తీగలుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా మీలో
ప్రభా వారు ఎదిగి ఫలించి తండ్రికి ఇష్టమైనటువంటి వారిగా వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. మీరు ఏ రీతిగా అయితే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు అన్నీ వారు పొందుకొని వారి యొక్క ఎడారి జీవితంలో ప్రభా నదులు ప్రవహించినట్లుగా, వారి యొక్క అరణ్య జీవితంలో మీరు త్రోవను కలుగు చేసినట్లుగా ప్రభా నీటి కాలువ యొద్ద నాటబడిన గడ్డిలో మరి చక్కగా ఎదిగేటువంటి నిరవంజి చెట్ల వలె వారు ఫలించి అభివృద్ధి పొందినట్లుగా ప్రభా మీరు వారు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మీకు ఇష్టం లేని ప్రతి కార్యములను ప్రభా ప్రియబిడ్డలు వదిలిపెట్టేసి మీ యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి, మీ సహాయతను బట్టి ప్రభా ఈ లోకం అనేటువంటి శాతాన్ని జయించి ప్రభా నీతియుక్తంగా వారు జీవించడానికి మీలో ఫలించి ఎదిగి ప్రభా మీ యొక్క ఆశీర్వచనములు అన్నీ పొందుకోవడానికి మీరే కృప చూపించమని బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించి ప్రభా మరి అనేక మందికి బిడ్డలందరూ ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరే కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవెన్నవే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప సహవాసం సదాకాలం మీ అందరికీ తోడుగా ఉండి కాచి కాపాడి సంరక్షించి ఆయన యొక్క అద్భుతమైనటువంటి దీవెనలు మీపై కొమ్మరించి సదాకాలం ఆయన యొక్క హక్కును చేర్చుకొని మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.